యుద్ధం తీరు మారుతోంది. కత్తులు, తుపాకులు, అడ్వాన్స్డ్ గన్లతో శత్రువును ఎదుర్కొనే కాలం పోయింది. ఇప్పుడంతా కూర్చున్న చోటు నుంచే శత్రువును చీల్చి చెండాడి ఖతం చేసే కిల్లర్ వెపన్స్ దే రాజ్యం. అందుకే ప్రపంచం చూపు ఇప్పుడు ఇండియా పాక్ వార్లో వాడిన ఆయుధాలపై పడింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అదరగొట్టిన భారత ఆయుధ సంపత్తి పనితీరు, సామర్థ్యంపై చాలా క్షుణ్ణంగా పరిశీలించాయి ప్రపంచ దేశాలు. దీంతో ఫ్యూచర్ వార్స్ ను డిసైడ్ చేసేది టెక్నాలజీనే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. కూర్చున్న చోటు నుంచే ఖతం చేసే కిల్లర్ వెపన్స్. ఫ్యూచర్ వార్స్ ను డిసైడ్ చేసేది ఇక టెక్నాలజీనే. ఇండియా పాక్ వార్ నుంచి ప్రపంచం ఏం నేర్చుకుంది? ప్రపంచంలో భవిష్యత్ యుద్ధం తీరు మారబోతోందా? ఖచ్చితంగా యుద్ధం తీరు మారబోతోంది. ఆపరేషన్ సింధూర్, ఆ తరువాత ఇండియా పాక్ మధ్య కొనసాగిన దాడి ప్రతిదాడుల వార్ జోన్ ను పరిశీలిస్తే ఫ్యూచర్ యుద్ధాలన్నీ టెక్నాలజీని బేస్ చేసుకునే జరగబోతున్నాయనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. పాత సినిమాల్లోలా ఎక్కడా గుంపులుగా సైనిక చొరబాట్లు, సరిహద్దులు దాటడాల్లేవు. తుపాకులు, వార్ ట్యాంకర్లతో దాడులు చేసుకోవడాల్లేవు. అంతా సరిహద్దులకు యువతల నుంచే భూ, జల, వాయు మార్గాల్లో జరిగిన సాంకేతిక సమరమే. కానీ అందులో మేజర్ రోల్ పోషించింది అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెపన్సే. దీన్నే ప్రపంచ దేశాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించాయి. పేరుకు ఇండియా పాక్ మధ్య యుద్ధమే కాని ఈ వార్లో వాడిన ఆయుధాల తయారీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ విషయానికొస్తే చాలా దేశాలే ఇన్వాల్వ్ అయ్యాయి. మిసైల్స్, ఫైటర్ జెట్స్, డ్రోన్స్, ఇలా మన దేశం దగ్గరున్నవి, దాయాది పాక్ ఇతర దేశాల నుంచి కొన్నవే. సొంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్నవి చాలానే బయటకొచ్చాయి. ఆయా ఆయుధాల ప్రత్యేకతలు, శక్తి సామర్థ్యాలకు ఈ యుద్ధం ఒక పరీక్ష పెట్టినట్లయింది. ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన ఆయుధాలు ఈ యుద్ధ సమయంలో మొదటిసారే వాడారు. డజన్ల కొద్దీ చైనా వెపన్లను కూడా మొదటిసారి టెస్ట్ చేశారు. మనం రఫేల్, సుఖోయ్, హారోప్ సూసైడ్ డ్రోన్స్, స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాంటి ఆకాశ్ తీర్, బ్రహ్మోస్, బరాక్, స్కై స్ట్రైకర్ లాంటి వెపన్స్ ను యుద్ధరంగంలో తొలిసారి దింపాం. ఇవన్నీ హైటెక్ వార్ఫేర్స్. పాక్ కూడా చైనా తయారు చేసిన ఆయుధాలను వాడింది. HQ-9, HQ-16, PL-15 మిసైల్స్ మేడ్ ఇన్ చైనావి. J-10, JF-17 ఫైటర్ జెట్లు మనల్ని డ్యామేజ్ చేయాలని అనుకున్నాయి. చైనా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పాక్ వైపు నుంచి పనిచేసింది. ఇలా ఇండియా పాక్ మినీ వార్లో భారత్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, తుర్కీ, చైనాకు చెందిన చాలా రకాల ఆయుధాల శక్తి సామర్థ్యాలు, బలాలు, బలహీనతలన్నీ బయటపడ్డాయి. భారతదేశంలో టెక్నాలజీ యుద్ధ పరిస్థితి చాలా అడ్వాన్స్డ్ అయింది. ఎందుకంటే చైనా సప్లై చేసిన టెక్నాలజీ పాకిస్తాన్కి పనిచేయలేదు. అన్నిటికంటే ముఖ్యం ఇవాళ ఏంటంటే ఏ దేశమైనా మిసైల్స్, రాకెట్స్ పంపించగలదు. ఆప్ చేయగలిగిన దేశమే ఎక్స్పర్ట్. అది ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ అని ఒక సిస్టమ్ ఉన్నది. 95% వరకు వచ్చే మిసైల్స్ అవన్నీ ఆప్ చేసే శక్తి ఉన్నది. ప్లేన్లు వచ్చే ఆప్ శక్తి ఉన్నది. అలా భారతదేశం కూడా కొంతవరకు చాలా డెవలప్ చేసింది. అది మన దేశంలో తయారు చేసింది. ఇది మనకు దాయాదికి యుద్ధం, కానీ ప్రపంచ దేశాలకు ఒక వార్ లెసన్. భారత్ టెక్నాలజీ ఎంత, ఇండియా దగ్గరున్న పలు దేశాలు తయారు చేసిన ఆయుధాల స్టామినా ఎంత, పాక్ సాంకేతికత ఏమాత్రం, దాని దగ్గరున్న ఆయుధాల పనితీరు ఎంత మాత్రం. ఇలా వార్ తరువాత పోస్ట్ మార్టం చేసుకుంటున్నాయి చాలా దేశాలు. మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్, రష్యా సాంకేతిక సహకారంతో సుఖోయ్ లాంటి ఫైటర్ జెట్లను రణరంగంలో దింపాం. అమెరికా, ఇజ్రాయెల్ ఆయుధాలను విరివిగానే వాడేశాం.
పాక్ కూడా తన మిత్రదేశం చైనా, తుర్కీల నుంచి కొన్న ఆయుధాల్ని వినియోగించింది. దీంతో తమ ఆయుధాలు ఏమాత్రం పనిచేశాయనేది అగ్రదేశాలు, ఆయుధ కంపెనీలు భారత్ పాక్ వార్ ఫీల్డ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూశాయి. మిసైల్స్, డ్రోన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎలా పనిచేశాయో తెలుసుకునేందుకు ఆయుధ తయారీ కంపెనీలు ఆసక్తి చూపితే, ఏ అడ్వాన్స్ వెపన్ సామర్థ్యం బాగుంది, దాన్ని ఫ్యూచర్లో మనం కొంటే ఎలా ఉంటుంది, యుద్ధ పరిస్థితుల్లో పై చేయి సాధించాలంటే ఏ దేశం తయారు చేసిన అస్త్రాల్ని కొనుగోలు చేయాలన్న అంశాలపై మిగతా దేశాలు దృష్టి పెట్టాయి. ఓవరాల్ గా అయితే భవిష్యత్ యుద్ధాల తీరుతెన్నుల్ని సమూలంగా మార్చేది మాత్రం టెక్నాలజీనే అన్న సంగతి బాగా బోధపడ్డాయి అన్ని దేశాలకు. దానికి అనుగుణంగా ఆయుధ కంపెనీలు తమ వెపన్స్ లో లోటుపాట్లు, మార్పులు, చేర్పులు మరియు సాంకేతికత జోడింపు లాంటి అంశాలతో అప్గ్రేడ్ అయ్యేందుకు ఇండియా పాక్ వార్ జోన్ టెస్టింగ్ ల్యాండ్ పాయింట్లా మారిందనే చెప్పాలి. పాత సినిమాల్లో లాగా జవాన్లు ఎదురుపడి తుపాకులు గురిపెట్టి కాల్చుకోవడాలుండవు. మిసైల్స్, డ్రోన్స్, ఫైటర్ జెట్స్ ఇవే యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తాయి. శత్రువు స్థావరాలను మట్టిలో కలిపేస్తాయి. సాంకేతిక ఆయుధాల సత్తా ఇది. దీని ఇండియా పాక్ యుద్ధం ప్రపంచానికి తెలిసేలా చేసింది. స్వదేశీ సాంకేతికత, విదేశీ టెక్నాలజీ కలిపితే యుద్ధంలో శత్రువును ఎలా డామినేట్ చేయొచ్చో ఇండియన్ వెపన్స్ కళ్లకు కట్టాయి. పాక్ దగ్గర ఆయుధాలు లేక కాదు, కానీ అవన్నీ చైనా, తుర్కీయే మేడ్. వాటిలో తుస్సుబుస్సు సరుకు చాలానే ఉంది. ఇది మనం చెప్పడం కాదు, యుద్ధం చూపించిన సత్యం, ప్రపంచం అబ్జర్వ్ చేసిన వాస్తవం. మిసైల్స్, డ్రోన్స్, ఫైటర్ జెట్లతోనే కొత్త తరహా వార్. సరిహద్దు యువతలి నుంచే శత్రువుతో భీకర పోరు. ఇండియా పాక్ వార్ను ఆసక్తిగా గమనించిన ప్రపంచ దేశాలు, టెక్నాలజీ అప్గ్రేడ్ దిశగా ఆయుధ కంపెనీలు. ఇండియా పాక్ యుద్ధం తీరు ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. ఎవరి దగ్గర సత్తా ఉన్న వెపన్స్ ఉన్నాయి, ఎవరి సరుకు డొల్ల అనేది తెలుసుకున్నాయి ఆయా దేశాలు. శత్రు స్థావరాల్లోకి వెళ్లే పని లేకుండా అంతా లాంగ్ రేంజ్ మిసైల్స్, ఫైటర్ జెట్స్, డ్రోన్లతో ఎనిమిని కొత్త పంథాలో ఎలా మట్టుబెట్టొచ్చో ఈ యుద్ధం ప్రపంచానికి పాఠంలా చెప్పింది. అందులోనూ భారత్ ప్రయోగించిన అడ్వాన్స్డ్ వెపన్స్ పై ఇప్పుడు వరల్డ్ వైడ్ ఆసక్తికర చర్చే జరుగుతోంది. శత్రువు దాడి చేస్తే కాచుకోవడం, తిరిగి శత్రువును అంతం చేసేందుకు ప్రతి దాడిని చేయడం. దీన్నే వార్ లాంగ్వేజ్ లో అఫెన్సివ్, డిఫెన్సివ్ టెక్నిక్స్ అంటారు. ఈ రెంటిలోనూ మన ఇండియన్ వెపన్స్ ఎనిమికి నిద్రలేని కాళరాత్రుల్నే మిగిల్చాయి. మన ఆయుధ సంపత్తి పవర్ను ప్రపంచం గమనించేలా చేశాయి. ఫ్రాన్స్ నుంచి కొన్న రఫేల్ యుద్ధ విమానాలు, రష్యా, ఇండియా సాంకేతిక సుకోయ్ జెట్ ఫైటర్స్, వీటి కాంబినేషన్లో హ్యామర్ గ్లైడ్ బాంబ్స్, స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ ఆపరేషన్ సింధూర్ సమయంలో చెలరేగిపోయాయి. శత్రువు కన్ను మూసి తెరిచేలోపు చుట్టూ ఉన్న భూమితో సహా మటాష్, పాక్ ఉగ్రవాద సైనిక స్థావరాల్ని సమూలంగా బూడిద చేయడంలో ఈ ఆయుధాలే మన టెక్నాలజీ వాడకానికి కీటురాయి. తొలిసారి ప్రయోగించిన గురి తప్పకుండా లక్ష్యాన్ని కొట్టడంతో ఈ వెపన్స్ సామర్థ్యం, పనితనం అన్స్టాపబుల్ అంటున్నాయి ప్రపంచ దేశాలు. పైగా మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ చేసిన అద్భుతాల్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నాయి. సుకోయ్ Su-30 MKI ఫైటర్ జెట్, బ్రహ్మోస్ మిసైల్ ఇలా తొలిసారి ప్రయోగించిన ఈ కాంబినేషన్ వెపన్స్ పాకిస్తాన్ కు పీడకలలా మారి విధ్వంసం సృష్టించింది. శత్రు స్థావరాల్లోకి చొచ్చుకెళ్లి కాల్చి మసి చేసేసింది. రష్యా సహకారంతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ మిసైల్ రేంజ్ 500 కిలోమీటర్లు. 25 ఏళ్ల వరుస పరీక్షల తరువాత అడ్వాన్స్డ్ బ్రహ్మోస్ ను ఈ యుద్ధం కోసమే వాడింది భారత్.
S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరిహద్దుల్లో సుదర్శన చక్రంలా అడ్డుగా నిలిచింది. పాక్ నుంచి డ్రోన్స్, మిస్సైల్స్, ఫైటర్ జెట్స్ దాడుల్ని ధీటుగా తిప్పికొట్టింది. రష్యా నుంచి S-400 కొనుగోలు చేసింది భారత్. దీని రేంజ్ 400 కిలోమీటర్లు, రాడార్ పరిధి 600 కిలోమీటర్లు. అలా పాకిస్తాన్ లోపలి ఎయిర్ డిఫెన్స్ సిస్టంపై నిఘా పెట్టి కొట్టింది. ఇజ్రాయెల్ డెవలప్ చేసిన హారోప్ లాయిటరింగ్ మ్యూనిషన్ మిసైల్స్ ను ఇండియా మొదటిసారి యుద్ధంలో వాడింది. ఫ్రెంచ్ టెక్నాలజీతో స్కాల్ప్ మిసైల్స్ ను బ్యాటిల్ టెస్ట్ చేసింది. బొరాక్ 8 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, దీన్ని ఇజ్రాయెల్, ఇండియా సంయుక్తంగా తయారు చేశాయి. పాకిస్తాన్ ఫతా 2 బాలిస్టిక్ మిసైల్ ను బొరాక్ మిసైల్ తొక్కు చేసింది. ఆకాష్ మిసైల్, ఇది ఇండియా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్లను మట్టుబెట్టడంలో కీలకంగా మారింది. దీన్ని ఇండియన్ ఐరన్ డోమ్ గా పిలుస్తారు. బొరాక్ 8 నాగాస్త్ర లాంటి మిస్సైల్ డ్రోన్లతో పాక్ పై భారత్ చేసిన యుద్ధం ప్రపంచ దేశాలకు ఒక వార్ లెసన్. సోల్జర్సు లేకపోతే ట్యాంక్స్, సైనికులు వాళ్ళ ఇంపార్టెన్స్ పోయింది. ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ చూసిన మనం ఏంటంటే వీరులు ఎవరు బయటికి రాలేదు. ఒక వీరాది వీరుడు, ఒక పైలట్ అనా లేకపోతే ఒక ట్యాంక్ కమాండర్ అనా, మషీన్లు బయటకు వచ్చినాయి. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే మషీన్లు మనుషుల్ని రిప్లేస్ చేసేసినాయి అంటే అదే కనపడుతుంది. పూర్తిగా అందరి మీద, బయట వాళ్ళ మీద డిపెండెన్స్ అవ్వకుండా రష్యా నుంచి, అమెరికా నుంచి, అన్ని చోట్ల నుంచి, ఫ్రాన్స్ నుంచి మనకి టెక్నాలజీ ప్లేన్లు అన్నీ వచ్చిన భారత్ కూడా ఇంటి దగ్గర డెవలప్ చేసింది, సొంతవి కూడా బాగా పనిచేస్తుంది అని ప్రపంచానికి ఇవాళ తెలిసింది. తప్పకుండా దీని పరిణామాలు చాలా దూరంగా ఉంటాయి. పాక్ దగ్గరున్న మేడ్ ఇన్ చైనా బ్రాండ్ HQ-9, HQ-16, PL-15 మిసైల్స్, J-10, J-17 ఫైటర్ జెట్లు శతవిధాలుగా ఇండియన్ ఆర్మీ దాడుల్ని తిప్పికొట్టాలనుకున్నాయి. కాని పప్పులొడకలేదు. పైగా చైనా PL-15 మిసైల్ పనిచేయలేదు. ఆసిస్గార్డ్ సోంగర్, బైరక్టర్ TB2, YIHA డ్రోన్స్ తుర్కీ సహకారంతో పాక్ కొన్న ఆయుధాలు. అలాగే ఫతా 1, ఫతా 2 స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బాలిస్టిక్ మిసైళ్లను ఈ వార్ ద్వారానే టెస్ట్ చేసుకుంది. కానీ నో యూజ్. చైనా సరుకు బొస్సు, తుర్కీ టెక్నాలజీ తుస్సు అన్నట్లుగా మారింది పరిస్థితి. భవిష్యత్లో శత్రు దేశాలతో యుద్ధం చేయాల్సి వస్తే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండాలన్నది అగ్రరాజ్యాలు సహా చాలా దేశాలు లెక్కలేసుకుంటున్నాయి. ప్రతి యుద్ధం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్ని తీసుకొస్తుంది, కొన్ని పాఠాల్ని నేర్పుతుంది. ఇప్పుడు ఇండియా పాక్ మధ్య జరిగిన వార్ కూడా నాసిరకం ఆయుధాలతో శత్రు దేశాలను ఢీకొట్టలేమని, అడ్వాన్స్డ్ వెపన్స్ తోనే విజయం సాధ్యమన్న నగ్న సత్యాన్ని బయటపెట్టింది.